అవునండి సార్ మాట్లాడతారు. సార్. హలో సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే కిరణ్, ఇప్పుడే సార్ పొద్దు చూసిన పేపర్ చూసినట్టు సార్ సార్ సాయంత్రం చనిపోకూడదు రాజకీయ సార్ సార్ నాని మన ఫ్రెండ్ నాని అంత బాగానే పట్టించుకుంటున్నారు. బాగా పడుతున్నాను సార్. 2003 అయింది సార్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర రాత్రి. నాతోనే పడుతున్నారు సార్, నాతోనే ఉన్నారు సార్. సార్ అందరూ ఉన్నారు పార్టీ ఎంటైర్ పార్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వన్ టైం సార్ సార్ వన్ టైం సార్ సార్ అలాగే సార్. ఏమైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళు చేయకూడదు తప్పు సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు ఉన్నారు. హలో హలో అలా సతీష్ 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 ఆయన షాప్ సార్, నా షాప్ లో జార్ జరిగింది సార్. సారీ సతీష్, ఇప్పుడు పొద్దున పేపర్ చదువుతా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అందరం ఉందాం సతీష్. ఎస్సీ మాలను తిరుగుతూ నా మీద దాడికి దిగారు సార్. కులం పేరుతో తిరుగుతూ నన్ను ఒక 100 మంది పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్, డ్రింక్స్, మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉన్నారండి. అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు. పోలీసుల దగ్గర 36 పేర్లతో వాళ్ళందరి పేర్లతో కేసులు పెట్టావు కదా? పెట్టాను సార్, ఎస్సీ ఎస్టీ కేసు సార్. పెట్టినా కూడా పోలీసుల దగ్గర నుంచి స్పందన లేదు. అవును సార్. రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఓకే సార్. మనం వచ్చినాక ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి జరుగుతుంది. మనం ఎప్పుడైనా కానీ మన టైం వస్తుంది. మన పార్టీ కార్యకర్తలందరూ మా తోడుని చాలా మంచిగా చూస్తున్నారు సార్. అట్లీస్ట్ మీరు వాయిస్ థ్యాంక్ యూ సార్. అందరూ ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. లేదు, నాకు మీ గురించి వాళ్ళందరూ చెప్తా ఉంటారు. నేను స్నేహితులందరూ కూడా చెప్తుంటారు, యూనివర్సిటీస్ లో స్నేహితులు. సార్ 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 థ్యాంక్ యూ సార్. నాకు నేను లేదు, లాస్ట్ టైం మీరు చెప్పారని చెప్పి, మీరు ఒక మాట అన్నారని చెప్పి నేను అది మన తాడేపల్లిగూడ ఇన్సిడెంట్ కూడా, తాడేపల్లిగూడ మన ఊర్లో మన 5 మంది మన మనల్ని కేసు పెడితే మీరు ఒకసారి మీరు చాలుగానే స్పందించాను దాన్ని. అవును సార్, అవును సార్, అవును సార్. లేదు, నేను ఏంటి గొడవ జరిగింది ఒకసారి చెప్పండి. ఇదేమే సార్ యాక్చువల్ గొడవ అంటే సార్, అంతకుముందు ఎప్పుడో ఒక 6 నెలల క్రితం అక్కడున్న జక్కంపూడి రాజా గారు అక్కడ ఏదో క్రిస్టియన్ ల్యాండ్ కబ్జా చేయబోతుంటే కొంచెం మేము అడ్డుపడ్డాం సార్. అడ్డుపడితే మీరు రాజమండ్రి వస్తే మిమ్మల్ని చంపుతాం పొడుతాం ఏదో అన్నారు సార్ వాళ్ళు అప్పట్లోనే. వెళ్తే మేము వస్తున్నామనే విషయం, సింగిల్ గా వస్తున్నాం అనేది వాళ్ళకి ఆల్రెడీ లీక్ అయినట్టుందండి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం మేము స్పీడ్ గా స్పందించడం ఒకటి, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మేము ఉండబోతున్నాం. ఇంకా ఆయన ఖచ్చితంగా ఆయన వస్తే జాతులకు మేలు జరుగుతుంది, ఆయన దామాషా పద్ధతి అనేది ఎవరు ఇప్పటిదాకా మాట్లాడలేదు, అలాంటి గొప్ప నాయకుడిని మనం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో మేము అటువైపు మాట్లాడడం ఒకటే. అలాగే జీర్ణించుకోలేకపోయారు ఏంటో తెలియదు సార్. సడన్ గా ఆ మీటింగ్ అవుతుండగానే, మీటింగ్ లో ఉండగానే 200 మంది కింద నా కారుని చుట్టుముట్టారని చెప్పారు సార్. కారుని చుట్టుముట్టారంటే ఇంక సర్లే ఏదైతే అదవుద్దని 100 ఫోన్ చేయమన్నానండి. నేను మీటింగ్ మామూలు కంటిన్యూ చేసుకుని వస్తే 100 ఫోన్ చేసినా 3 పోలీసులు వచ్చారు అంతే సార్ అక్కడికి. ఒకవేళ వాళ్ళ మీద కనుక మేము ఏమన్నా దాడి చేస్తే అప్పుడు ఒకవేళ బెటాలియన్ దింపుదామన్న ప్లాన్ అయ్యి ఉంటుందండి. కొంచెం ఎందుకు ఫోన్ చేశారంటే మేము నెలాఖరులో కలుద్దాం ఒకసారి మనం మాట్లాడుకుందాం. సార్ ఇలాంటి ఫోన్ చేశాను, నేను మీతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసే కార్యక్రమాలు కానీ మీ అభిప్రాయాలు కానీ బలంగా ఎప్పటికప్పుడు నాకు వస్తూ ఉంటాయి, నేను వింటా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
ధైర్యంగా ఉండండి. ఏదో నీకు నిజంగా ఇబ్బంది ఉంటే అడిగి నేనే వస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి విఘ్నత ఉన్న నాయకులు ఉండాలి. చాలా ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మాట్లాడతారు సార్. నేను ఏదో టీవీలో ఒకసారి మనం కలుద్దాం సార్. సార్ టీవీలోను సినిమాలోను మీ వాయిస్ విన్నట్టు ఉంది సార్. మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నట్టు లేదండి నాకు సార్. ఇప్పటికి ఇంకా షాక్ లోనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను సార్. నాకు మీకు సంబంధించిన ఒక సార్ లేదు, నేను 2-3 సార్లు దిగజారిపోయిన కుటుంబ సభ్యులు అది కూడా నేను నా దృష్టికి వచ్చింది మీరు మాట్లాడింది. సార్, బాధ అనిపించింది సార్. నేను మీకు సంబంధించి నేను ఇప్పుడు ఒక కండెమ్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఎందుకంటే కూడా ముందు నేను ఫోన్ చేసి మీకు తెలియజేసుకుందామని కలుద్దామని చెప్పి చెప్పాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం నా జీవితంలో రావడం అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు నేను చాలా గౌరవిస్తాను. ఇలాంటి కమిట్మెంట్